మిత్రుడు శత్రువుగా, శత్రువు మిత్రుడుగా మారడం అన్ని యుగాల నుంచి ఉన్నదే. నరనారాయణులు కలహించుకుని యుద్ధానికి కాలు దువ్వే కథే గయోపాఖ్యానం. బెటక్ అనే ఆంగ్ల నాటకం కథ సైతం ఇలాంటిదే. దాన్ని తెరకెక్కిద్దామనుకున్నారు కేవీ రెడ్డి. మన గయోపాఖ్యానం కథ అదేగా అన్నది పింగళి నాగేంద్రరావు సలహా. పెంజల ఆమోదము దీనికి లభించింది. ముగ్గురు మిత్రులు కలిశారు. గయోపాఖ్యానం కథ చాలా చిన్నది గనుక దానికి పారిజాత పహరణం, సుభద్రా పరిణయం కథలను జోడించి ఓ చిత్రానికి రూపకల్పన చేశారు. సరిగ్గా 50 ఏళ్ల క్రితం జనవరి 9న విడుదలైన శ్రీకృష్ణార్జున యుద్ధం తెర వెనుక ఇంత కథ ఉంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, బి సరోజ పేర్లు వేయకుండా నేరుగా వాళ్ళనే చూపించడం అప్పట్లో అందరినీ ఆకట్టుకుంది. దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, దేవదేవ నారాయణ పరంధామ పరమాత్మ, లీలల నిన్న తరమ భక్త పారిజాతమా. నారాయణ నారదమునింద్రుడా, నమో నమః. ఓహో, గంధర్వరాజ శిఖామణులు గయనామ చేయుల స్వల్పవరాధ్యునై తమ జనకులు బ్రహ్మదేవుని దర్శించడానికి వెళ్తున్నాను. దివ్యంగా ఉన్నది. కానీ అఖిలైశ్వర్యములతో తులతూగే గంధర్వరాజులు మీకు వరములు కావలసి వచ్చిన? అవును మునీంద్ర, జన్మ ఎత్తినందుకు మన కీర్తి శాశ్వతము కావాలి. నారాయణ, అస్తు అస్తు. రసో వైసహ అని రసాధిదేవులు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణులై సకుటుంబంగా భూలోకంలోనే నివసిస్తున్నారు. వారి లీలలతో ఆ లోకం ఇప్పుడు నవరసభరితమై ఉన్నది. అయిన మునీంద్ర, ఆ శ్రీకృష్ణ లీలలు నాకు చూడవలననే ఉన్నది. బ్రహ్మవర ప్రసాదినై తిరుగు ప్రయాణంలో అటే వత్తును. నారాయణ. అర్జునుడిగా ఎన్టీఆర్, కృష్ణుడిగా ఏఎన్ఆర్ ను తీసుకోవాలని కేవీ రెడ్డి ముందే నిర్ణయించుకున్నారు. కానీ ఏఎన్ఆర్ చొరవ వల్ల ఎన్టీఆర్ కృష్ణుడిగా నటించారు. నారదుడి పాత్రకు కాంతారావు ఉండనే ఉన్నారు. అనుకోకుండానే సుభద్ర, సత్యభామల పాత్రలు ఈ సినిమాకు కీలకంగా మారాయి. అందుకే సుభద్రగా బి సరోజ, సత్యభామగా ఎస్ వరలక్ష్మిని ఎంపిక చేశారు. సినిమాలో కీలక మలుపులకు కారణమైన గయుని పాత్రకు ధూళిపాలను తీసుకున్నారు. రుక్మిణి పాత్రకు జూనియర్ శ్రీరంజనిని, బలరాముడిగా మిక్కిలినేనిని, ధర్మరాజుగా గుమ్మడి, అక్రూరునిగా నాగయ్య, శివుడిగా ప్రభాకర రెడ్డి, దుర్యోధనుడిగా ముక్కామల, ఇలా హేమాహేమలతో భారీ తారాగణం కుదిరింది సినిమాకు. నమో నమః. పరబ్రహ్మ పరమేష్ఠి సత్యజ్ఞాన సర్వకళా సరస్వతీ సమేత జయతు జయతు. సకల చరాచర జగన్నిర్మాత, చతుర్దశ భువన సామ్రాజ్య సంవిధాత, సర్వభక్త జనాభీష్ట వరప్రదాత ధాత, నీవు ప్రసన్నుడవైనావు. నీ సందర్శనమున నా జన్మ తరించినది. అభీష్ట సిద్ధికై వరములు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. భక్తుడా, నీ కోరిక ఏమి? సహజమైన కోరికే విధాత. తెలిసి చేసినా తెలియక చేసినా నా చేతలు మాత్రము ప్రసిద్ధములై నా చరిత్ర త్రికాలములయందు త్రిలోకవాసులు స్మరించున్నదిగా విధింతువుగాక. ఈ సినిమాకు మాటలు పింగళి నాగేంద్రరావు అందించారు. యతులు వేర్వేరు పేర్లతో సంచరిస్తుంటారు. ఈ కథలో యతిగా మారిన అర్జునుడికి ఓ మారు పేరు ఉండాలనుకున్నారు కేవీ రెడ్డి. అర్జునుడి దశనామాల్లో ఉండే మొదటి అక్షరాలన్నీ కలిపి అజిబి దపప విశ్వేశకి స్వామి అంటూ ఓ పేరును కూడా వాడారు. అది పింగళి వారు రాసిందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అప్పట్లో కేవీ రెడ్డి దగ్గర సహాయకునిగా పనిచేస్తున్న విలక్షణ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు ఈ పేరును సూచించారు. మహాయతి, ఈ రైవతకాద్రిని పావనం చేశారు. కాంతలను రోసి సన్యాసి అయిన నాకంటే కాంతను కోరి సన్యాసి అయిన మీరే బాగున్నారు. అజబి దఫఫ విశ్వేశకి స్వామి. బ్రహ్మచారి, ఏమిటి దండకం? దండకం కాదు స్వామి, ఇది తమ నూతన నామధేయం. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అర్జున, ఫల్గుణ, పార్థ వగైరా మీ దశనామాల ఆది అక్షరాలను గుదుగు అజభి దఫఫ విశ్వేశకి స్వామి అని పొట్టి చేశాను. గొప్ప పని చేశావు. కానీ బ్రహ్మచారి, ఇంతకు యాదవ పెద్దలెవరూ రావడం లేదే? వస్తారు స్వామి, వస్తారు. మీరు ముందు ధ్యానంలో కూర్చోండి, నేను వెళ్ళి మీ పేరు ప్రచారం చేసి వస్తాను.
సినిమా పారిజాతాపహరణం కథతో ప్రారంభమవుతుంది. ఇందులో కృష్ణుడు కిరీటాన్ని సత్యభామ కాలుతో తన్నే సన్నివేశం ఉంది. అది చేయడానికి ఎస్ వరలక్ష్మి ససేమిరా అన్నారు. దర్శకుడు నువ్వా నేనా అంటూ కేవీ రెడ్డి గారు మండిపడ్డారట. చివరకు ఎన్టీఆర్ నచ్చజెప్పి వరలక్ష్మిని నటింపజేశారు. ఈ సందర్భంలో కృష్ణుడిగా ఎన్టీఆర్, సత్యభామగా ఎస్ వరలక్ష్మి కంటే నారదుడిగా నటించిన కాంతారావుకే ఎక్కువ మార్కులు వేయాలి. జగన్నాటక సూత్రధారి సంసారంలోనే జగన్నాటకాన్ని నడిపించిన కేవీ రెడ్డి కథనం నభూతో. పారిజాత పుష్పం, ఇటువంటి దివ్య పుష్పాన్ని తమ వంటి దివ్య పురుషులు కులము, శీలము, కోరిమేగల ప్రియురానికి ఇచ్చుకుంటారు. దివ్యంగా ఉంటుంది. మహర్షులు దివ్య దృష్టి కలవారు. ఆ నాగుల వారు ఊరికే రాకూడదు. స్వర్గం నుంచి పారిజాత పుష్పం తీసుకొచ్చి దాని మహిమలన్నీ వర్ణించి శ్రీకృష్ణుల వారికి ఇచ్చి ఊరుకోవచ్చునా? మీ ప్రాణాధికులు ఎవరో వారికి ఇచ్చుకోవాల్సిందని సెలవిచ్చారు. ఈ మాత్రానికైనా ఇన్ని దీర్ఘాలు? ఏటి పారిజాతం ఎక్కడ దాచావే? ఆ పుష్పాన్ని వారు రుక్మిణీదేవికి సమర్పించారమ్మా. సఖీ ప్రియ కలత మానవా, అలిగితివ సఖీ ప్రియ కలత మానవా, సరస నుండి విరహమిటుల విద్యుతువా, భరింపగనాతరమ కనికరించవా. నను భవదీయ దాసుని మనంగుననీయపు కింతగూని తాచిన అది నాకు మన్ననయ. చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచు నేననియదా. అల్కమానవు గదాయికనైన అరాళ కుంతలా, అరాళ కుంతలా.